దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ప్రియమైన మిత్రులారా, సమాజంలో ఎక్కడైనా ఎప్పుడైనా చూడండి, ఒక నలుగురు కూడి ఉంటే వచ్చేటటువంటి విషయాన్ని బాగుగా మనం ఎరుగుదాము. మొదటిది విమర్శలు. ఎప్పుడు చూసినా నలుగురు కూర్చున్న కాడ ఇద్దరు వ్యక్తులను విమర్శించడమే ఒక పనిగా పెట్టుకున్నారు. విమర్శిస్తే ఏదో గొప్పవాళ్ళం అవుతామని ఎదుటి వ్యక్తిని తక్కువ చేస్తూ విమర్శించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ విమర్శించే మైండ్ కయ్యూనిది. సద్విమర్శ చేసుకోవాల్సిన వాడైండి విమర్శించడం ప్రారంభం చేశాడు. రెండోదిగా ఏంటి చెప్పండి? ఫస్ట్ది విమర్శ, రెండోది కమర్షియల్. ఈ కమర్షియల్ కూడా ఎవరిదంటే కయ్యూనిదే. ఆయన సంపాదించుకోవడానికి, దాచుకోవడానికి ఉన్న వ్యక్తి. అలాగే మరొకసారి చెప్తున్నాను, ఈ కమర్షియల్ మైండ్ ఎక్కడ నలుగురు కూర్చుంటే నీకెంత ఉంది, ఆయనకి ఏం లేదు, ఆయన అంతే, ఈయనంతే, ఇలాంటి కమర్షియల్ మైండ్, విమర్శల్ మైండ్ ఎక్కడ ఉంటుందో అక్కడ నష్టపోయే అవకాశం ఉంది. మనం ఎప్పుడు కానీ విమర్శించడం, కమర్షియల్ మైండ్, ఈ రెండు కనుక వదిలిపెడితే మనం నిత్యముగా వర్ధిల్తాం. ఈ రెండు మనస్తత్వం కలిగిన వారు ఎవరంటే కయ్యేను. యోహాను రాసిన పత్రికలో, మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 11వ వచనంలో అయ్యే వారు కయ్యేను నడిచిన మార్గం అన్నాడు. కయ్యేను వంటి వారమై మనము ఉండరాదు. ఆయన ఎందుకు తెలుసా? చెడ్డవైనాడు, తమ్ముడిని అసహించుకున్నాడు. తమ్ముడు మంచి కార్యం చేసినప్పుడు సంతోషించవలసిన వ్యక్తి అయింది విమర్శించాడు. ఈ రోజుల్లో చాలా మంది ఎవరైనా కాస్త ఎదుగుతుంటే, కాస్త మంచిగా ఉన్నప్పుడు వాడిని విమర్శించడం, చిన్నవాడని, వాడు ఇట్లా అని అట్లా అని విమర్శించడం, కమర్షియల్ మైండ్ మనలో నుంచి పోతే మనం వర్ధిల్తాం. నిశ్చయముగా ఆ రెండు కొట్టివేయబడి దేవుని ఆశీర్వాదం మీకు వచ్చును గాక. గాడ్ బ్లెస్ యు.